నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫిజీతో రక్షణ భద్రత రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుందన్న ప్రధాని మోదీ. గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్లో ప్రధాని భారీ రోడ్ షో, మిన్నంటిన మోదీ మోదీ నినాదాలు. ఆంధ్రప్రదేశ్లోని 9 జిల్లాల్లో కొనసాగుతున్న స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ. వాయువ్య బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వార్తల్లోని వివరాలు. ఫిజీతో రక్షణ భద్రత రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 3 రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా ఈరోజు ఢిల్లీలో ఇరువురు నేతలు ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ సైబర్ భద్రత, డేటా రక్షణ రంగాలలో అనుభవాలను పంచుకోవడానికి భారత్, ఫిజీ రెండూ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆరోగ్య రంగంలో అవసరమైన డయాలసిస్ యూనిట్లు, సముద్ర అంబులెన్సులు ఫిజీకి పంపుతామని పేర్కొన్నారు. జన్ ఔషధి కేంద్రాలు అక్కడ ప్రారంభించి తక్కువ ధరతో అధిక ప్రాధాన్యత గల మందులు ప్రతి ఇంటికి చేరుస్తామని ప్రధాని పేర్కొన్నారు. हम दोनों फ्री, ओपन, इंक्लूसिव, सुरक्षित और समृद्ध इंडो पैसिफिक का समर्थन करते हैं. प्रधानमंत्री जी की ओशंस ऑफ पीस एक बहुत ही सकारात्मक सोच है. भारत के इंडो पैसिफिक ओशन इनिशिएटिव से जुड़ने के लिए हम फिजी का स्वागत करते हैं. इंडिया एंड फिजी मे बी oceans apart, but our aspirations sail in the same boat. हम ग्लोबल साउथ की विकास यात्रा में भी सहयात्री हैं. हम एक ऐसे वर्ल्ड ऑर्डर के निर्माण में भागीदार हैं जहां ग्लोबल साउथ के इंडिपेंडेंस, आइडियाज और आइडेंटिटी को सम्मान मिले. We believe that no voice should be ignored and no nation should be left behind. हमने रक्षा और सुरक्षा क्षेत्र में आपसी सहयोग को मजबूत करने का निर्णय लिया है. इसके लिए एक एक्शन प्लान तैयार किया गया है. फिजी की मैरीटाइम सिक्योरिटी को सशक्त करने के लिए भारत से ट्रेनिंग और इक्विपमेंट में सहयोग दिया जाएगा. साइबर सिक्योरिटी और डेटा प्रोटेक्शन के क्षेत्रों में हम अपने अनुभव साझा करने के लिए तैयार हैं. हम एकमत है कि आतंकवाद पूरी मानवता के लिए बहुत बड़ी चुनौती है. आतंकवाद के खिलाफ हमारी लड़ाई में सहयोग और समर्थन के लिए हम प्रधानमंत्री रंबुका और फिजी सरकार का आभार. ఫిజీలో వ్యవసాయ రంగ అభివృద్ధికి భారత్ సహకరిస్తుందని విదేశాంగ కార్యదర్శి డాక్టర్ నీనా మల్హోత్రా తెలిపారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఫిజీ ప్రధాని సితివేని రబుకాతో ప్రధాని నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జన్ ఔషధి యోజన ద్వారా ఆ దేశానికి మందుల సరఫరా చేస్తామన్నారు. An agreement on supply of medicines under our Jan Aushadhi scheme, an MOU on cooperation in standardization between Bureau of Indian Standards and Department of National Measurement and Standards, which is the counterpart body of BIS in Fiji. Another MOU was on the cooperation in the field of human capacity, skilling and upskilling between National Institute of Electronics and Information Technology of India and Pacific Polytechnic of Fiji. On Indian grant assistance for implementation of quick impact projects. A declaration of intent on migration and mobility was also exchanged,
and the Fijian side handed over lease deed of Indian Chancery Building in Suva to our High Commissioner. I may mention the other two MOUs that were concluded on the sidelines. One was between Confederation of Indian Industry, or CII, and Fiji Commerce and Employment Federation, FCEF. The second one was between National Bank for Agriculture and Rural Development, NABARD, గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఖోడల్ధామ్ మైదానంలో 5,400 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గుజరాత్లోని అభివృద్ధి పనులు ప్రజల వికాసానికి దోహదపడతాయన్నారు. భారతదేశం తన స్వావలంబనను అభివృద్ధి చెందిన భారతదేశానికి ఆధారం చేసుకుందన్నారు. చిన్న వ్యాపారవేత్తలు, రైతులు, పశు కాపరుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యమైనదని పేర్కొన్నారు. ఉగ్ర కార్యకలాపాలను దేశం సహించబోదని అన్నారు. పెహల్గాం దాడికి భారతదేశం ఎలా ప్రతీకారం తీర్చుకుందో ప్రపంచం యావత్తూ చూసిందన్నారు. ये मेरा सौभाग्य है कि आज मुझे विकास के अनेक प्रोजेक्ट आप सभी जनता जनार्दन के चरणों में समर्पित करने का, आपको सौंपने का सौभाग्य मिला है. मैं इन विकास कार्यों के लिए आप सभी को बहुत बहुत बधाई देता हूं. साथियों, मानसून के इस सीजन में गुजरात में भी कई इलाकों में भारी बारिश हो रही है. देश में भी जिस प्रकार से बादल फटने की एक के बाद एक घटनाएं घट रही हैं, और जब टीवी पर विनाश लीला देखते हैं तो अपने आप को संभालना मुश्किल हो जाता है. मैं सभी प्रभावित परिवारों के प्रति मेरी संवेदना व्यक्त करता हूं. प्रकृति का ये प्रकोप पूरे मानव जात के लिए, पूरे विश्व के लिए, पूरे देश के लिए चुनौती. 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్లో భారీ రోడ్ షో నిర్వహించారు. దారి పొడవునా ప్రధానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రధాని తన కాన్వాయ్ నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. యువత జాతీయ పతాకాలను చేతబూని చేసిన మోదీ మోదీ నినాదాలు మిన్నంటాయి. బాల్కనీలు, వాణిజ్య సముదాయాలలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి ఈ ఏడాది ఐఐటి, నీట్లలో విజయం సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఐఐటి, నీట్లలో సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకానికి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు విద్యార్థులతో మాట్లాడుతూ మరింతగా కష్టపడి ఉన్నత చదువుల్లోనూ ప్రతిభ చూపాలన్నారు. భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకొని రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 9 జిల్లాల్లో స్మార్ట్ రైస్ కార్డు పంపిణీని ఈరోజు ప్రారంభించారు. ఈ రోజు నుండి 4 విడతల్లో పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ఈ రోజు నుండి ప్రారంభమైంది. విజయవాడ వరలక్ష్మీ నగర్లో ఇంటింటికి వెళ్లి కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొత్తం 1,45,00,000 స్మార్ట్ కార్డులు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. Into smart rice cards. So these cards have security features including a QR code. The family member details are very clearly legible, and approximately 1.46 crore households in Andhra Pradesh
will be given free of charge these ration cards. So this is a wonderful initiative. We hope to reach out to more number of people. At the same time, increase transparency and accountability. As I had mentioned earlier, Andhra Pradesh is the only state in India which has achieved 96.4% eKYC status. So we have verified, we will re-verify, and also whenever we deliver these goods to their households, our data will be on a real-time basis. So across the state, any family member in these cards can also change their data, and that will be adjusted automatically through the integrated data approach. రేషన్ పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్మార్ట్ రైస్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏటీఎం, ఆధార్ కార్డుల తరహాలో లబ్ధిదారుని ఫోటో ఉండే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ కార్డులను రూపొందించామన్నారు. ఈ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రిగా ఈరోజు మన సొంత నియోజకవర్గమైనటువంటి నిడదవోలులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన నిడదవోలు నియోజకవర్గంలో రేషన్ కార్డులు 81,749 ఉంటే ఇందులో దాదాపుగా 713 మినహాయించి మిగతా 81,026 రేషన్ కార్డులు కూడా స్మార్ట్ కార్డులుగా చేసేసి 3 మండలాలకి అందజేయడానికి రెడీగా పెట్టి తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు నియోజకవర్గాన్ని ఈ కార్డుల పంపిణీలో నెంబర్ 1 గా నిలబెట్టినందుకు మన డిఎస్ఓ గారికి కానీ అదేవిధంగా అధికారులను కానీ ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో మచిలీపట్నం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మారక భవనానికి కేంద్రం మొదటి విడతగా 6,50,00,000 రూపాయలను విడుదల చేయడం శుభపరిణామని మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఈ భవన నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 40 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క నాలెడ్జ్ పార్క్ అది శాంక్షన్ అయిందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రముఖ స్వతంత్ర సమరయోధులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క ఆడిటోరియం అలాగే ఆయన డెవలప్మెంట్ మ్యూజియం కోసం నిర్మించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. రోడ్స్ తోటి కాంపౌండ్ వాళ్ళు ల్యాండ్స్కేపింగ్ వాళ్ళ బంధువులతోటి మాట్లాడి విగ్రహాన్ని ఏ రకంగా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక మంచి విగ్రహాన్ని మంచి ఆర్కిటెక్ట్ చేత తయారు చేయడం జరుగుతుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో కేంద్ర ప్రభుత్వ దివ్యాంగుల పునరావాస సాధికారత ప్రాంతీయ కేంద్రంలో బహుళ ప్రయోజన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ధ్యేయంగా ముందస్తు ఓనం కార్యక్రమం జరిగింది. సిఆర్సీలో తెలుగు పండుగలతో పాటు జాతీయ పండుగలను నిర్వహించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ భవనంలో దివ్యాంగులకు వసతి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం కలగనుంది. సిఆర్సీ డైరెక్టర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఈ భవనంలో నైపుణ్యాభివృద్ధి ద్వారా దివ్యాంగులు ఉద్యోగ అవకాశాలను పొందేలా ప్రత్యేక సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు. ప్రతిరోజు కేంద్రానికి రావడం కష్టంగా ఉన్న వారికి హాస్టల్ సౌకర్యం లభించడంతో ఉపశమనం కలుగుతుందన్నారు. Bhumi Puja is also was there. In the Bhumi Puja, the CRC introducing hostel facility for the students as well as our Divyangshan people. And the first time in India, we are starting in auditorium in the CRC Nellore. And one more good news is there. The CRC Nellore is going to host the first South Indians indoor courts for disability. ఇప్పుడు ఒక చిన్న విరామం. మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు
మీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగ్యూ చికెన్ గునియా అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగ్యూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగ్యూ నుండి నివారణ కోసం కూలర్లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగ్యూతో పోరాటం అంటే డెంగ్యూ నుండి ముక్తి. తిరిగి వార్తలకి స్వాగతం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం 10 గేట్లను 14 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి ప్రస్తుతం 3,52,193 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతూ ఉండగా 4,38,091 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగుల వద్ద కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197 టీఎంసీల వద్ద కొనసాగుతోంది. భారత్ వివిధ కళలు, సాంప్రదాయాలకు నిలయం. కాలంతో పాటు అనేక భాషలు, కళలు అంతరించిపోతున్నాయి. కొన్ని పూర్తిగా అంతరించిపోగా కొన్నింటిని ఆధునిక ప్రపంచానికి తగ్గట్టుగా మలిచి పరిరక్షిస్తున్నారు. ఈ కోవకు చెందినదే పశ్చిమ భారతదేశంలో కనిపించే అతి ప్రాచీనమైన కళ సూప్ ఎంబ్రాయిడరీ. రాజస్థాన్లో సూప్ ఎంబ్రాయిడరీ కళపై మెలకువలు, నూతన పద్ధతులను నేర్చుకుంటూ తమ జీవితాలను మార్చుకుంటున్న మహిళలపై ఈ ప్రత్యేక కథనాన్ని చూద్దాం. సూఫ్ ఎంబ్రాయిడరీ కళ అనేది పురాతన హస్తకళ. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఈ కళ కనిపిస్తుంది. ఈ కళ ద్వారా మహిళలు సాధారణంగా సూది దారం ఉపయోగించి బట్టలపై ప్రత్యేకమైన ఆకృతులను రూపొందిస్తారు. ప్రత్యేక డిజైన్లను రూపొందించడానికి అధిక సమయం పడుతుంది. ఫలితంగా యువత, మహిళలు వీటిపై అధిక శ్రద్ధ చూపటం లేదు. దీంతో అంతరించిపోయే దశలో ఉన్న ఈ సూఫ్ ఎంబ్రాయిడరీ కళపై అహ్మదాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రాజస్థాన్తో పాటు ఇతర స్థానిక ప్రాంతాల్లో నైపుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కళపై మహిళలకు ఆధునిక ప్రపంచానికి తగ్గట్లుగా మెళకువలు, నూతన పోకడలపై అవగాహన కల్పిస్తూ అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యారు. FICCI, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన FIBSE 2025 వార్షిక సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం, సరఫరా గొలుసు అంతరాయాల మధ్య కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి చాలా ముఖ్యమని RBI గవర్నర్ తెలిపారు. The Indian economy also has expanded manyfold. It continues to be a symbol of resilience and hope. The achievements of the Indian economy, despite unprecedented challenges in the last few years, are undoubtedly very creditable and widely recognized. The Indian economy today is characterized by robust macroeconomic fundamentals. The Indian economy rebounded post-COVID. We recorded 8% per annum, almost 8% per annum growth CAGR in the last 4 years. The IMF projects that we'll again be one of the fastest major economies in the world. And we are all set and projected to be the third largest economy in the coming years. The inflation at the same time, over the last decade, especially after the inflation. రాజస్థాన్లోని జోధ్పూర్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదర్శ్ డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత కేవలం ప్రభుత్వం, సైన్యం మాత్రమే కాదని ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలు సాయుధ దళాలకు పూర్తి మద్దతు ఇచ్చారని, ఇది దేశ భద్రత పట్ల వారి నిబద్ధతకు నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. स्कूल, कोचिंग और खेल अलग अलग करके देखा जाता है, लेकिन लाल सागर प्रोजेक्ट सबको एक ही छत के नीचे लाने की मैं मानता हूं कोशिश है. मैं मानता हूं यहां विद्यार्थी सिर्फ पढ़ाई नहीं करेंगे, बल्कि उनके अंदर एक अच्छे संस्कार पैदा करने की कोशिश की जाएगी. चरित्र और देशभक्त की भावना भी उनके अंदर पैदा करने का प्रयत्न होगा. सेना में देश की सेवा करने वाले जवान
ఏఐ విప్లవానికి భారతదేశం సాక్షిగా నిలుస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ C.42వ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పాత్ర ఇప్పుడు చాలా గొప్పగా ఉందన్నారు. స్వదేశీ 4G, 5G టెక్నాలజీని రూపొందించిన C.ని ప్రశంసించారు. Company, India is the fifth nation that developed indigenous 4G and 5G technology, which has been deployed over 100,000 BSNL towers, and it's working wonderfully. And they have done with the shortest amount of time and lowest amount of funding. So that's the beauty of C.dot. So we came to congratulate them. Given the geopolitical risks and the faster change of technology, institutions like C.dot has never been of greater importance. Therefore, whether it is coming to 6G. జోహెన్నెస్బర్గ్లో ఇండియా డే 2025 వేడుకలు ఘనంగా జరిగాయి. భారతదేశ కాన్సులేట్ జనరల్, ఇండియా క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉత్సవానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సంగీతం, నృత్యం, ఆహారం, కళల ద్వారా భారతదేశ సంస్కృతి వారసత్వాన్ని చాటి చెప్పారు. ఉక్రెయిన్లోని నగరాలు యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సైనికులకు కీలకమైన ట్రామా రిలీఫ్ కార్యక్రమాలను అందిస్తోంది. శ్వాస, ధ్యాన పద్ధతుల ద్వారా సైనిక అధికారులు తమలో ప్రశాంతత, దృఢత్వం పెరిగిందని చెబుతున్నారు. ఇది క్లిష్ట పరిస్థితుల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు. ఏబుల్ డిసేబుల్ ఆల్ పీపుల్ టుగెదర్ సంస్థ దివ్యాంగులకు ఒక కొత్త అకాడమిక్ జర్నల్ను ప్రారంభించింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ D.Y. చంద్రచూడ్ ముఖ్య అతిథిగా హాజరై జర్నల్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల చట్టం వంటి బలమైన చట్టాలు భారతదేశంలో ఉన్నప్పటికీ విద్య, రవాణా వంటి రంగాలలో దివ్యాంగులు అభివృద్ధి చెందాలంటే సమాజంలో మానసిక మార్పు అత్యంత అవసరమని అన్నారు. భారత్, నికరాగువాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేయడానికి భారతీయ ఆయుర్వేద ఫార్మాస్యూటికల్ కంపెనీ మొదటి ఆయుర్వేద ఉత్పత్తిని నికరాగువాలలో వాణిజ్యపరంగా ప్రారంభించింది. ఇది నికరాగువా ప్రజలకు భారతదేశ సాంప్రదాయ ఆయుర్వేద జ్ఞానాన్ని మరింత చేరువ చేస్తుంది. ఈ సహకారం ద్వారా రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆరోగ్య రంగాల్లో కొత్త బంధాలు ఏర్పడనున్నాయి. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని ట్రక్కు ఢీకొనడంతో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ట్రాక్టర్ ట్రాలీలో 60 మందికి పైగా యాత్రికులు ప్రయాణిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో గణేష్ చతుర్థి వేడుకల కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కళాకారులు అద్భుతమైన నైపుణ్యంతో గణేష్ విగ్రహాలను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ ఉత్సవాల కోసం స్థానికంగా పందిళ్లను విద్యుత్ దీపాలతో, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. 10 రోజులకు పైగా జరిగే ఈ వేడుకల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ భద్రతను పర్యవేక్షించడానికి అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు ఈరోజు రాణించాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 25,000 మార్కుకు మరింత చేరువైంది. ఈ ఉదయం 81,501 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆరంభంలో కాస్త ఒడిదుడుకులకు లోనైంది. కానీ దిగ్గజ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో పుంజుకున్న సూచీ ఒక దశలో 81,799 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆఖర్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మళ్లీ ఒత్తిడికి గురైనప్పటికీ లాభాలను నిలబెట్టుకోగలిగింది. చివరకు సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 81,635 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 24,967 వద్ద ముగిసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరొకవైపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు లోతట్టు గ్రామాలు నీట మునిగి ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. కాశ్మీర్లో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడటంతో వాటిని తొలగించేందుకు విపత్తు నివారణ దళాలు అధికారులు శ్రమిస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఎదురుగాలు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగి పొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 29వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింకు ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.